ఇలాగా చాలా హిస్టరీ గురించి తెలుసుకోవాలండి. కాబట్టి దీన్ని టెక్నాలజీతో ముడిపెట్టి ఇట్స్ నాట్ జస్ట్ బోరింగ్ మ్యూజియం వేర్ దేర్ విల్ బి బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మ్యూజియం. అండ్ లైబ్రరీ దీనికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా అందరినీ స్వాగతిస్తున్నాను. కాంట్రిబ్యూషన్ మీనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్, బుక్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యూజియంలో ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, దీన్ని ఖచ్చితంగా ఏఐతో కూడా లింక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మోర్ ఇన్ టు లిసనింగ్ దెన్ రీడింగ్ బుక్స్. సో నెక్స్ట్ తరాలకు కూడా సినిమా నా చుట్టూ ఉండాలి, సినిమా మధ్య నేను ఉండాలి, నేను పవిత్ర మేమందరం కూడా దీంట్లో ఒక మిషన్గా తీసుకుని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరు పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇదేదో ఒకరోజు కార్యక్రమం కాదు, దీనికి ఫౌండేషన్ స్టోన్ పడింది. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారవుతోంది. 1 ఎకరం విస్తీర్ణంలో దీన్ని చేయాలన్నటువంటి దృక్పథంతో ముందుకు పోతున్నాం. దిస్ ఈజ్ మై హంబుల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ ఫ్యాన్స్. ఇది ఇట్స్ ఎ లైఫ్ టైం పని అండి. ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇది యాజ్ టైమ్ గోస్ ఐ విల్ కీప్ రివీలింగ్. సో దిస్ ఈజ్ వన్. రెండోది, గురు అంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చొంపు కాదు. గురుగారు జంజాల్ గారు, ఆ మహనీయుడు లేకపోతే ఈ నటుడు లేడు. ఓనమాలు తీర్చిదిద్దాడు సినిమాలో. విశ్వాసం సన్నగిల్లకూడదు. ఆ మహనీయుడు ప్రతి బర్త్డే కూడా అందరూ జరుపుకుంటున్నారు. ఈ రోజున ఆయన మన మధ్య ఉన్నాడు. కానీ ఆయన గురించి చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు, రాయాలనుకుంటున్నారు. ఆయన కూడా హిస్టరీలో ఒక భాగంగా ఉంచాలనే జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని ఆయన పేరుతో డబ్బింగ్ థియేటర్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా పెడుతుంది. ఈరోజు చాలామంది యాక్టర్స్ కోరుకుంటున్నారు. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్లో భాగంగా జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ని కూడా మేము తీయడం జరిగింది. కానీ లైబ్రరీలో ఆయన గురించి ఒక పుస్తకం ఉండాలి. ఆయన గురించి మాట్లాడిన మహనీయులు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దాని గురించి పుస్తకం ఉండాలి. ఇది ఆయన భార్య శ్రీమతి గారు అన్నపూర్ణ గారు, నా తోడపుట్టిన చెల్లెలు కాకపోయినా నా చెల్లెలు సాహితీ సంపద, వీళ్ళందరం కూడా అనుకుని ఒక మంచి పుస్తకాన్ని తయారు చేయాలనుకున్నాం. దానికి సీనియర్ రైటర్ సాయినాథ్ గారు సహకరించారు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నేను సమకూరుస్తూ వచ్చానో దాన్ని ఎంతో పెయిన్స్ తీసుకొని రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరినీ కలిసి, జంజాల గారితో పనిచేసిన వాళ్ళందరినీ కలిసి ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుస్తకం ఫిబ్రవరి 20 అమ్మ బర్త్డే. నాకు 2 గురువులు నేను ఎప్పుడు చెప్తుంటాను. ఒకటి జంజాల గారు, 2 అమ్మగారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఫస్ట్ సినిమా 2 తీశారు. ఇటు 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యలు. అప్పట్లో యంగ్ హీరోస్కి ఎవరికి కూడా స్కోప్ లేదు. అందరూ పెద్ద పెద్ద అగ్ర హీరోలు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన్ గారు. కానీ ఒక 10 ఏళ్ల పాటు ఇటు జంజాల గారు, ఇటు విజయనుల గారు 2 చేతులు పట్టుకుంటే కృష్ణ గారు భుజం మీద చేసి వీళ్ళందరూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన పుస్తకాన్ని తయారు చేశాం. దీన్ని మేము ఫిబ్రవరి 20న రవీంద్ర భారతిలో అద్భుతంగా లాంచ్ అయిపోతున్నాం. ఆ రోజున ఫస్ట్ విజయనిర్మల గారు అవార్డు నందిని రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కోవిడ్ ముందు, తర్వాత కోవిడ్ రావడం. ఇయర్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయకృష్ణ అవార్డు. ఎందుకంటే విజయనిర్మల కృష్ణ గారు వేరు కాదు, విజయకృష్ణ అంటేనే దానికి విలువ. వాళ్ళిద్దరు అవార్డు ఒకటి తీసుకుని అభిమానుల మధ్య, బంధుమిత్రుల మధ్య, హాస్య అభిమానుల మధ్య రవీంద్ర భారతిలో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్నాం. ఇందులో ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే యోగి బేర్ కలెక్టివ్స్ ఇప్పుడు పరిచయం చేస్తాం. దీని తర్వాత కార్యక్రమం అది కర్టన్ రైజర్ ఉంటుంది. యోగి బేర్ కలెక్టివ్స్ అనేవాళ్ళు చాలా డెడికేటెడ్గా హైదరాబాదులో ఇటు ఇంగ్లీష్ థియేటర్కి, రానున్న రోజుల్లో తెలుగు థియేటర్కి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సొంత థియేటర్ని ఒకటిని కన్స్ట్రక్ట్ చేసి దాని సీఈఓగా చాందిని గారు, సెకండ్ జనరేషన్ ఇంటూ దిస్ బ్యూటిఫుల్ యాక్టివిటీ.
వాళ్ళు తీసుకొని ఈ యొక్క నెల రోజుల పాటు జంజాల గారు ఉత్సవాలు జరుపుతున్నారు. వాళ్ళ థియేటర్లో బేగంపేటలో రానున్న 1 మంత్లో 2 జంజాల గారి నాటకాలని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా 6 సినిమాలు, 3 నా తల్లి విజయనిర్మల, 3 గురుగారు శ్రీ జంజాల గారు 6 సినిమాలు కూడా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. సో ఈ సంవత్సరం వాట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టుడే దిస్ ఇయర్ ఈస్ ఈ జంజాల గారి పుస్తకం, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క జంజాల గారి కార్యక్రమాలు. దీర్ఘకాలంలో I want to work, we want to work rather on this library. దానికి అద్భుతమైన కమిటీ కూడా ఏర్పాటు చేశాం. A museum, a library, a creative space for youngsters in films and also film fansకి ఒక ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి వస్తున్నాం. అదేవిధంగా మా ఫ్యాన్స్ పేరు పేరున వాళ్ళు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి భావిస్తాం. కృష్ణ గారు, విజయమ్మ గారు ఉన్నప్పుడు 100 మంది ఇంటికి వస్తారు, భోజనం చేస్తారు, బర్త్డే రోజు గడుపుతారు. ఇప్పటికి వస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళతో కూడా ఒక 10 నిమిషాలు కేక్ కటింగ్ తీసుకుంటాం. దిస్ ఇస్ అ గ్రేట్ ఒకేషన్. ఎందుకంటే మీరు అందరూ వచ్చి నరేష్ గారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఐ ఫీల్ వెరీ గుడ్. తర్వాత అదే సందర్భంగా నెక్స్ట్ మంత్ జంజాల గారి పుస్తకం రిలీజ్ చేయడం కూడా గుడ్ ఒకేషన్. దెన్ ఫస్ట్ ఐ విష్ నరేష్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ముందే ఒక రోజు ముందు ఈ షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను ఆయనకి. ఆయన ఇచ్చింది. అవును. సో ఆయనకి పెద్దల అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఐ హ్యావ్ 2 గురూస్, వన్ జంజాల గారు, విజయ నిర్మల గారు అని. వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను. సమ్మోహనం మూవీ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ గారికి చెప్తున్నాడు, ఒక సీన్ వస్తే నాకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చేయాలని నాకు అనిపిస్తే, ఒక డౌట్ వచ్చినా కూడా నా గురుగారిని తెలుసుకుంటాను, అప్పుడు నా సీన్ చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటి నుంచి ఈ గురుగారిని ఇప్పుడు మనం స్టార్ అయిపోయినాక వీ నీడ్ నాట్ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ ఆర్ వాళ్ళని అంత డైలీ తలుచుకోవడం అవసరం అయితే లేదు ఆయనకి ఉన్న పొజిషన్లో. కానీ ఆయన ఎవ్రీ డే గురుగారిని అంత తలుచుకొని, అంత ఆయన ఒక్కరే కాదు, ఆయన ఫుల్ ఫ్యామిలీని, రాణి గారు అంటారు ఆ మేడంని, వాళ్ళిద్దరు ఆయన సిస్టర్స్ అంటారు, వాళ్ళిద్దరిని డాటర్స్ని అంత ప్రేమించుకొని వాళ్ళని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అనుకుంటాను. ఆయన ఇంత మూవీస్ ఇప్పుడు వరకు ఇంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళందరి రెస్పెక్ట్, వాళ్ళ ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అమ్మని కూడా గోల్డెన్ పాదాలు పెట్టి, తర్వాత ఎవ్రీడే అమ్మకి పూలు పెట్టి, అది అందరికి రాదు, ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాం. కానీ ఎవ్రీడే అలా చేయడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం అని నేను అనుకుంటాను. తర్వాత ఆయనే చెప్పాడు చాలా డిసిప్లిన్గా ఉంటాడని. బట్ ఎవ్రీడే 4:30కి లేచి ఇప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ని అంతా దాన్ని అర్థం చేసుకుని దానికి టైం ఇచ్చి, ఐ ఆల్వేస్ టెల్ హిమ్, ఆయనకున్న ఎనర్జీ ఒక 10 మనుషులకి 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటుంది. ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. మన స్టాఫ్, నేనైతే అలసిపోతాను, నైట్ చెప్తాను ఇక నాకు అయిపోయింది, యూ ప్లీజ్ టేక్ ఓవర్ అని. సో ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది. అన్నీ ఏ పని తీసుకున్నా అంత సిస్టమేటిక్గా డిసిప్లిన్గా చేస్తాడు. సో ఐ విష్ హిమ్ మోర్ సక్సెస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని యంగ్ డైరెక్టర్స్కి టైం ఇస్తాడు. వాళ్ళు చెప్పే అన్ని సబ్జెక్ట్స్ని జాగ్రత్తగా వింటాడు. అది చేయాలని ఆయన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాడు. లేదంటే
ఐఎమ్ బిజీ, ఐఎమ్ వెరీ బిజీ నౌ అని పంపించవచ్చు, కానీ వాళ్ళకి అంత అవకాశం ఇస్తాడు. సో ఆల్ దిస్ ఈజ్ మేకింగ్ హిమ్ గ్రో మచ్ బిగ్గర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే హీ నీడ్స్ ఆల్ యోర్ సపోర్ట్, పీపుల్ సపోర్ట్, అండ్ ఆల్ ఆర్ విషెస్ అనుకుంటాను. దిస్ ఈస్ ద బెస్ట్ విషెస్ ఫర్ హిమ్. సో ఇంకా నెక్స్ట్ మంత్ జరిగేది జంజాల గారు పుస్తకం, సాయినాథ్ గారు ఆల్రెడీ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సో దాని కూడా బాగానే జరగాలని ఐ విష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Hi, everybody. Thank you so much for waiting. I know this is, we're very close to cake time, so all of us are really excited. But I'd really like to take this opportunity to first thank Dr. Naresh Garu so much for, associating with us and working with us for the fest. I don't think I can do a better job explaining everything that was explained about the culture and the event itself. Mr. Naresh Garu has done such a wonderful job with all of it. So I'll take this moment to just tell you a little bit about Yogi Bear instead. Yogi Bear is a media and entertainment incubator. We work with all sorts of new talent to help them develop the skills that they need to actually be able to come all the way up to Naresh sir and actually narrate their stories or work with him and his amazing team and stuff like that. To do this, we work using theatre, and we have a really nice space that we have a lot of events and cultural performances in, where, and that is where these events are happening now. So we've got the movie screenings that are going to happen there, and we're also going to have the plays that I'm very, very excited for, that are going to happen at Yogi Bear. So all of you are invited. Thank you so much for taking this time with us. And once again, thank you so much.